నేను ప్రైవేట్ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తున్నప్పుడు నాకు 2 కిడ్నీలు పాడైపోయినాయి, 2 మూత్ర. కొత్తగూడెం నుంచి ఖమ్మం పంపించారు సిహెచ్ గురునాథరావు గారు, మూత్రపిండాలకు సంబంధించిన డాక్టర్. అక్కడ పరీక్ష చేసిన తర్వాత ఆ డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, అమ్మా ఈ బాబుకి 2 కిడ్నీలు ఫంక్షనింగ్ పనిచేయట్లేదు, మీరు అర్జెంటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని చెప్పారు. 3 దినాల తర్వాత రిపోర్ట్స్ వచ్చింది. మా అమ్మగారిని పిలిచి, అమ్మ మీ బాబుకి 2 కిడ్నీలు పాడైపోయింది, 6 నెలల కంటే బ్రతకడమ్మా, మీరు తీసుకుని వెళ్ళిపోయింది. ఒకవేళ పెద్దమ్మ తల్లి కనబడి బాగు చేస్తే నేను ఆమెకే జీవితాంతము పూజ చేస్తాను అనుకున్నాను. యేసు ప్రభు కనబడి బాగు చేస్తే యేసు ప్రభుకే నేను పూర్తిగా పూజ చేస్తాను అనుకున్నాను. బాగా ఏడ్చి పడుకున్నాను. ఒక దర్శనం కనబడుతుంది. 2 చేతులు నా వైపు చాపినప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు యేసు ప్రభువా దేవుడు అని అంటే, అప్పుడు ప్రభు నా వైపు మాట్లాడి, నువ్వు ఏ దేవుడి గురించి అయితే వెతుకుతున్నావో ఎదుగా నిజమైన దేవుడు నేనే, నేను స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను మాట్లాడి 2 చేతులు నా వైపు చాపినప్పుడు ఆయన హస్తముల నుంచి ఒక బలమైన శక్తి నా కిడ్నీల దగ్గరకు వచ్చి తాకింది. తెల్లవారుజామున దర్శనం కలిగిన కనుక మా ఇంటి దగ్గరలోనే పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారిని పిలిపించి మా తమ్ముని పంపించారు. తమ్ముడు ఇట్లా పాస్టర్ గారు నన్ను వచ్చారు, జరిగిందంతా చెప్పారు. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడు కదా, బ్రదర్ మీకు కనబడ్డటువంటి దేవుడు నిజమైన దేవుడు, మీ జీవితం ఆయనకు అప్పగించండి, ప్రభు మీ కుటుంబాన్ని కాపాడుతాడు. 2 మూత్రపిండాలు పాడైపోయి మంచములో పడి ఉన్నప్పుడు, చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, నేను పూజించే దేవతలు, నేను పూజించే దేవుళ్ళు నా జీవితాన్ని, నా హృదయాన్ని, నా కుటుంబాన్ని ఆదరించలేకపోయినాయి. కానీ యేసు ప్రభు ప్రేమ చేత, ఆయన కృప చేత ఒక చెల్లె చెప్పినటువంటి సువార్త, యేసు ప్రభు నమ్మండి నా దేవుడు మీకు సాయం చేస్తాడు. నేను 6 నెలల్లో చనిపోతున్నటువంటి డాక్టర్ అమ్మగారు ఇప్పుడు నాకు 25 సంవత్సరముల ఆయుష్ను పొడిగించిన దేవుడు ఆయన.